48వ సర్గము అహల్యాశాప వృత్తాంతము. పరస్పరము ఆ ఇరువురి విశ్వామిత్ర మహర్షి, సుమతి మహారాజు కుశల ప్రశ్నలు ముగిసిన పిమ్మట రాజు ఆ మహామునితో ఇట్లు నుడివెను. ఓ మునీశ్వర! ఈ ఇరువురు చిన్నారులను పరాక్రమమున విష్ణుతుల్యులుగా కన్పట్టుచున్నారు. వీరు గాంభీర్యగమనమున గజేంద్ర సదృశులు, శత్రుతిరస్కార గమనమునందు సింహతుల్యులు, భయంకర గమనమున శార్దూల సమానులు, వృషభముల వలె ఠీవిగా నడుచువారు. వీరు తామరరేకుల వలె విశాలమైన కన్నులు గలవారు, ఖడ్గములను ధనుర్బాణములను ధరించినవారు, రూపసౌభాగ్యమున అశ్వినీదేవతల వంటివారు, వయస్సునకు దగిన సైగసులతో యౌవనమునందు అడుగిడుచున్నవారు. దివి నుండి భువికి ఏతెంచిన దేవతల వలెనున వీరు మా భాగ్యవశమున ఇచటికి విచ్చేసిరి. ఓ మునీశ్వర! తమ సుకుమారమైన పాదములతో ఈ కటికి నేలపై నడచివచ్చుచున్న వీరు ఎవరి కుమారులు? సూర్యచంద్రులు ఆకాశమునవలె వీరు మా దేశమున వెలుగులను బెరజిమ్ముచున్నారు. శరీరోన్నత్యమునందును దరహాసాదులతో తమలోని భావములను ప్రకటించుటయందును గమనభాషణములయందును చూపులయందును ఒకరికొకరు తీసిపోనివారు, శ్రేష్టములైన ఆయుధములను ధరించిన ఈ వీరులు ఈ దుర్గమారణ్యములలో నడిచివచ్చుటకు కారణమేమి? ఇంతకును వీరెవరు? ఈ విషయములనన్నింటినీ వినగోర్చున్నాను. తెలిపి పుణ్యము గట్టుకునుడు. ఆ మహారాజు ప్రశ్నలకు సమాధానముగా విశ్వామిత్ర మహాముని సిద్ధాశ్రమ నివాసము, తాటక మారీచాదిరాక్షసులవధ మున్నుగా గల సమస్త వృత్తాంతములను పూసగుర్చినట్లు దెలిపెను. విశ్వామిత్రుని వచనములను విని దశరథుని పుత్రులగు రామలక్ష్మణుల వంటి మహాత్ములు తనకు అతిథులుగా లభించినందులకు మహారాజు పరమానంద భరితుడాయను. మహాపరాక్రమవంతులు, సత్కారార్హులు అయిన ఆ రాకుమారులకు విద్యుక్తముగా పరమసంతోషముతో పూజలు సలిపెను. రామలక్ష్మణులు సుమతి మహారాజు నుండి చక్కని గౌరవ సత్కారములను అందుకుని ఒక రాత్రి అచట గడపిరి. మరునాడు వారు విశ్వామిత్రుని వెంట మునులతో గూడి మిథిలానగరమునకు బయలుదేరిరి. మునులందరును మనోహరమైన జనకునిపురమును జూచి బాగు బాగు అని కొనియాడుచు ఆ మిథిలకు నమస్కరించిరి. అంతట శ్రీరాముడు మిథిలకు సమీపమునగల వనము నందు ఒక ఆశ్రమమును జూచెను. అది ప్రాచీనమైనదేయేనను మిక్కిలి రమ్యముగా ఉండెను. కాని అది నిర్జనముగా ఉండుటను జూచి శ్రీరాముడు ఆ మహామునితో ఇట్లునుడివెను. ఓ మహాత్మా! ఇది పూర్తిగా ఆశ్రమలక్షణములతో కన్పట్టుచున్నది. కాని ఇందు మునులెవ్వరునూ కనబడుట లేదేమి? పురాతనమైన ఈ ఆశ్రమము ఎవరిదేయుండును? ఈ విషయములను వినగోరుచున్నాను. మిక్కిలి తేజస్వియు, వాక్చతురుడును అయిన విశ్వామిత్ర మహాముని రాఘవుని ప్రశ్నలకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ రామ! భలే! నీవడిగిన ప్రశ్న ఎంతయు సముచితముగా నున్నది. ఈ ఆశ్రమము ఒక మహాత్ముని కోపకారణముగా శాపమునకు గురియైనది. ఆ విషయములను అన్నింటినీ తేటతెల్లము గావించెదను, వినుము. ఓ నరశ్రేష్ఠ! ఇది మహాత్ముడైన గౌతమహర్షి ఆశ్రమము. ఇది ఒకానొకప్పుడు దివ్యశోభలతో విలసిల్లుచు దేవతల పూజలను సైతము అందుకునినది. వాసిగాంచిన ఓ రామ! పూర్వకాలమున ఆ గౌతమముని తన భార్యయగు అహల్యతోగూడి ఈ ఆశ్రమమునందు వసించుచు పెక్కు సంవత్సరములు తపస్సు చేసెను. గౌతమముని ఆశ్రమమున లేని సమయమును జూచుకుని శచీపతియైన దేవేంద్రుడు గౌతమృషివేషములో ఆ ఆశ్రమమునకు వచ్చి అహల్యతో ఇట్లు వచించెను. ఓ సుందరీమణి! కామాతురులు ఋతుకాలము వరకు ఆగరు. ఓ తరుణి! నీతో సంగమింపగోరుచున్నాను. ఓ రఘునందన! అహల్య గౌతమముని వేషములో వచ్చినవాడు ఇంద్రుడని తన తపశ్శక్తిచే గుర్తించెను. దేవతలకు ప్రభువైనను ఇంద్రుడు ఈ విధముగా పలుకుచున్నాడేమి అను విషయము ఆమె బుద్ధికి తోచక పెక్కు విధముల ఆలోచించెను. పిమ్మట ఆమె ఆ అమరేంద్రునితో ఇట్లనెను. ఓ సురశ్రేష్ఠ! నా దాంపత్య జీవనమున నేను సంతుష్టురాలను. నీవు ఇచ్చటి నుండి వెంటనే వెళ్ళుము. ఓ సురపతి! అన్ని విధముల నీనాగౌరవములను నిలుపుము. పిదప ఇంద్రుడు నవ్వుచూ, ఓ సుందరి! నీ విశిష్టరీతికి సంతసించితిని. వచ్చిన విధముగనే వెళ్ళెదను అని పలికెను. ఓ రామ! ఇట్లామెతో పలికిన పిదప గౌతమ ముని వచ్చునను శంకతో భయపడుచూ అతడు ఆ పర్ణశాల నుండి త్వరత్వరగా బయటికి వచ్చెను. ఇంతలో గౌతమ మహర్షి పర్ణశాలకు రానే వచ్చెను. తపోబలసంపన్నుడైన ఆ ముని దేవదానవులకును అజేయుడు. తీర్థజలములలో స్నానమొనర్చి అతడు అగ్నితేజస్సుతో ప్రకాశించుచుండెను. అట్టి ఆ మహర్షి సమిధలను కుశలను చేతబట్టుకుని
ఆశ్రమమున ప్రవేశించుచుండగా ఆయనను చూడగనే ఇంద్రుని ముఖము భయముతో వెలవెలబోయెను. ఉత్తమశీల సంపన్నుడైన గౌతమ మహర్షి తన రూపమును ధరించి వచ్చిన దుర్వర్తనుడగు ఇంద్రుని చూచి రోషముతో ఇట్లు పలికెను. ఓ దుర్మతి! నా రూపమును ధరించి వచ్చి అనుచితముగా ప్రవర్తించితివి. అందువలన నీవు విగత వృషణుడవయ్యెదవు అని శపించెను. మహాత్ముడైన గౌతముడు రోషముతో ఇట్లు శపించిన వెంటనే ఇంద్రుని వృషణములు నేలపై రాలిపడెను. అట్లు ఇంద్రునకు శాపము ఇచ్చిన పిమ్మట గౌతముడు అహల్యనుగూడా ఇట్లు శపించెను. వేల కొలది సంవత్సరములు నీవు అన్నపానాదులు లేక వాయుభక్షణముతో తపించుచూ ఈ ఆశ్రమమునందే పడియుందువు. భస్మశాయనివై ఎవ్వరికినీ కనబడకుండా ఉండెదవు. సాధారణముగా ఇంద్రుడు తన పదవిని నిలుపుకొనుటకై తపమాచరించువారికి కామవికారములను కలిగించుట ద్వారా వారి తపస్సులను భంగపలచుటకై అప్సరసలను పంపుచుండెడివాడు. కాని తపశ్శక్తి సంపన్నుడైన గౌతముడు జితేంద్రియుడగుట వలన అతని తపశ్శక్తిని క్షీణింపజేయుటకు అతనికి కోపము పుట్టించుటయుక్తమని ఆశ్రపతి భావించెను. అందులకై అతడు ఈ పన్నాగమునకు దిగెను. పర్యవసానముగా గౌతముడు కుపితుడై ఇంద్రుని అహల్యను శపించుటచే అతని తపోబలము క్షీణించెను. ఇంద్రుని లక్ష్యమునెరవేరెను. దశరథుని కుమారుడైన అజేయుడగు శ్రీరాముడు ఈ ఘోరవనమునకు వచ్చినప్పుడు నీవు రామపాద ధూళిస్పర్శతో శాప విముక్తిని పొంది పవిత్రురాలవగుదువు, నిజస్వరూపమును పొందుదువు. ఓ దుర్వర్తనురాలా! శ్రీరామునకు అతిథి సత్కారములను నెలపిన పిమ్మట లోభమోహములు నశించి సంతోషముతో నన్ను జేరెదవు. మహాతేజస్వి అయిన గౌతముడు అహల్యతో ఇట్లు పలికిన పిమ్మట ఈ ఆశ్రమమును వీడెను. అనంతరము ఆ మహాతపస్వి సిద్ధులు చారణులు నివసించినట్టి పవిత్రమైన హేమవత్పర్వత శిఖరములపై తాను ఇంద్రుని అహల్యను శపించిన పాపము తొలగుటకై తపమాచరించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 48వ సర్గము సమాప్తము.